సో ట్రేడర్స్, ఈ వీడియోలో రేపు గురువారం 16వ తేదీ మార్కెట్ ఎలా ఉండబోతుంది, మనం నిఫ్టీ 50లో మనం ఏ లెవెల్స్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఉపయోగపడతాయి. సో మనకి ఆ లెవెల్స్ దగ్గర మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఓఏ చేంజ్ మనకి ఎలా ఉంది, సో మనకి ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ట్రేడ్ ఏ విధంగా తీసుకోవచ్చు అనే విషయాలు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మనకి ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, సో మనకి మార్కెట్ సో నిన్న ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది ఫ్రెండ్స్. సో మనకి బిఫోర్ క్యాండిల్ వచ్చేసి మనకి మదర్ క్యాండిల్. సో దిస్ ఈజ్ ద హై, ఇస్ ద లో. చూడండి, దిస్ ఈజ్ ద. సో మనకి ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనకి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. సో చూడండి, మనకి మార్కెట్లో ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనకి ఏవైతే ఇన్సైడ్ క్యాండిల్ హై అయితే ఏదైతే ఉందో, సో చూడండి ఫ్రెండ్స్. సో మనకి దిస్ ఈజ్ ద మదర్ క్యాండిల్. ఏదైతే ఉంది ఇది మదర్ క్యాండిల్ మనకి. సో దిస్ ఈజ్ ద మదర్ క్యాండిల్. ది ఇన్సైడ్ క్యాండిల్స్ చూడండి, దిస్ ఈజ్ హై, ద లో. సో మనకి మార్కెట్ ఈ ఇన్సైడ్ క్యాండిల్ ఏదైతే బేబీ క్యాండిల్ హై పైన సస్టైన్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మనకి ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. డే క్యాండిల్ ప్రకారం మీకు అనాలిసిస్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మనకి మార్కెట్ ఏదైతే ఇన్సైడ్ క్యాండిల్ హై పైన సస్టైన్ అయిందంటే ఖచ్చితంగా మార్కెట్ ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా మార్కెట్ ఏదైతే ఇన్సైడ్ క్యాండిల్ లో ఉందో బ్రేక్ చేసి ఇక్కడ మన కింద సస్టైన్ అయితే ఖచ్చితంగా మనకి ఇక్కడ వరకు మార్కెట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఇన్సైడ్ క్యాండిల్లో మార్కెట్ ఉన్నంత వరకు అది సైడ్ వేస్గా ఉండే అవకాశమే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఈరోజు అయితే దాదాపు సైడ్ వేసే ఉంది. ఎలా మనకి ఈ ఇన్సైడ్ క్యాండిల్లో మనకి ఎలా మూమెంట్ అయిందనేది మనకి 5 minutesలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి 5 minutes క్యాండిల్ ఓపెన్ చేసుకుందాం, 5 minutes చార్ట్ ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, సో దిస్ ఈజ్ ద హై, ఇన్సైడ్ క్యాండిల్ హై, క్యాండిల్ హై, న్యూ క్యాండిల్. సో చూడండి, మనకి మార్కెట్ అదే రేంజ్లో చూడండి, అదే ఆ హైనే మనకి మార్కెట్ దాదాపు 3 times అక్కడి నుంచే ఫాల్ అయింది ఫ్రెండ్స్. మార్కెట్ సెకండ్ టైం, థర్డ్ టైం చూడండి, 3 times మనకి మార్కెట్ అక్కడికి వెళ్ళి ఫాల్ అయింది. సో మళ్ళీ దాదాపు ఆ లెవెల్స్ దగ్గరే మళ్ళీ మన మార్కెట్ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి మనకి మార్కెట్ కొద్దిగా మూవ్ అయింది ఫ్రెండ్స్. సో మార్కెట్ ఈరోజు సైడ్ వేస్లో ఉంది ఫ్రెండ్స్. ఈరోజు నిన్న సేమ్ అదే రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో మనకి రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంత మూవ్మెంట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. బ్రేక్ చేసి ఈ లెవెల్ దగ్గర కన్నా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఈ లెవెల్ దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ఆ విషయాలు నేను మీకు ఓపెనింగ్ బట్టి మనం అనాలిసిస్ చేసుకోవచ్చు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సో ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇక్కడ దిస్ ఈజ్ ఈ హై వచ్చేసి మనకి ఏదైతే బేబీ క్యాండిల్ హై అయితే ఏదైతే ఉందో దాని యొక్క హై అనమాట. సో మనకి ఈ ఏరియాస్లో రౌండ్ నెంబర్ ఎంత ఉంది, 266కి దగ్గరలో మనకి 250 ఉంది. సో మనకి 250. సో అలాగే రౌండ్ నెంబర్ ఏదైతే మనకి ఇన్సైడ్ క్యాండిల్లో ఉంది కదా, దాని యొక్క నంబర్కి రౌండ్ నెంబర్ చూడండి, దగ్గరలో ఏదుంది 3150. సో చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా ప్రైస్ని మనం అర్థం చేసుకుంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో చూడండి, మనకి అదే మనం ఈ ప్రైస్ గురించి మనం గమనించకుండా ఉండుంటే, ఈ 23,150 గురించి మనం గమనించకుండా ఉంటే చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మార్కెట్ పడింది, ఇక్కడ ఒకసారి మార్కెట్ పడింది, ఇక్కడ ఒకసారి మార్కెట్ పడింది, ఇక్కడ ఒకసారి మార్కెట్ పడింది.
కానీ ఈ హై కన్నా ఈ హై ఎక్కువగా ఉంది, దీనికన్నా ఎక్కువగా ఉంది, ఇది ఎక్కువగా ఉంది. సో మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి మార్కెట్ ఎందుకు పడింది, ఇక్కడి నుంచి మార్కెట్ ఎందుకు పడింది అనేది మనకు అర్థం కాదు. సో మనం ప్రైస్ని గమనించినప్పుడు చూడండి, ఇక్కడే మనకి దాదాపు ఈ ఏరియాస్లోనే మనకి దాదాపు 4 times మార్కెట్ పడిపోయింది. సో దీన్ని బ్రేక్ చేసిన సస్టైన్ కాకుండా మళ్ళీ దీని కిందకు వచ్చి మార్కెట్ ఫాల్ అవుతుంది. సో అదేవిధంగా ఈ ఏరియాస్లో కూడా చూడండి, మార్కెట్ సపోర్ట్స్ తీసుకొని దగ్గరలో దాదాపు 2 అంటే 8 times మనం ఇక్కడ ఈ ఏరియాస్ దగ్గరలోనే సపోర్ట్ తీసుకొని మార్కెట్ మూవ్ అవుతుంది. సో మనం ప్రైస్ని గమనించడం వల్ల అర్థమవుతుంది అనమాట, ఈ ఏరియాస్ నుంచి కొంత మూమెంట్ రావచ్చు అనేది మనకు అర్థమవుతుంది. సో మనకి ఈ దాదాపు 250 + 150 అంటే 100 pointsలో మనకి మూవ్ అవుతూ ఉంది. చూడండి, ఓన్లీ 100 pointsలో 2 days నుంచి మార్కెట్ అదే రేంజ్లో ఉంది. సో దిస్ ఈజ్ ద రేంజ్ అనమాట. సో మార్కెట్ సింపుల్గా చెప్పండి, ఈ రేంజ్ బ్రేక్ చేసిందంటే మార్కెట్ పెరగచ్చు, బ్రేక్ చేసిందంటే ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. సో మనకి 250, 150 మనకి ఈ నంబర్స్ మనకి ఇంపార్టెంట్ కాదు కాబట్టి మన సెటప్ ప్రకారం మీకు చెప్పిన నా సెటప్ ప్రకారం ఏదైతే నేను మీకు క్లాసెస్ ఇంతకుముందు వీడియోస్లో నేను మీకు ఏదైతే చెప్పానో, సో మనకి రౌండ్ నెంబర్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి చూడండి, ఇక్కడ మనకి రౌండ్ నెంబర్ ఏది ఉంది, 200, 23,200. సో మనకి ఇది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 2 days నుంచి మార్కెట్ క్లియర్గా మనం ఎలా అనాలిసిస్ చేసుకోవచ్చు, 5 minutesలో రౌండ్ నెంబర్తో మనం ఎలా అనాలిసిస్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇదే ఏరియాస్లో మనకి దాదాపు మార్కెట్ చూడండి, ఇక్కడ నుంచి ఒకసారి 2 times ఇది మళ్ళీ బ్రేక్ చేసింది, అయినా సస్టైన్ కాలేదు, మళ్ళీ ఇక్కడ లెవెల్కి వచ్చి దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి పడిపోయింది మార్కెట్. ఈ రెండు సేమ్ మళ్ళీ పైన ఓపెన్ అయింది, బ్రేక్ చేసి సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది, ఇది వచ్చింది మార్కెట్, మళ్ళీ వచ్చింది బ్రేక్ చేసేసి చూడండి, ఇక్కడ మనం డబ్ల్యూ పార్ట్ క్రియేట్ చేసి ఇక్కడ బ్రేక్ చేసి మళ్ళీ సపోర్ట్ తీసుకొని డబ్ల్యూ బ్రేక్అవుట్ చేసి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తూ ఉంది ఫ్రెండ్స్. సో మనకి రేపటి మార్కెట్ చూడండి, రేపు మార్కెట్ మనకి ఎక్కువ శాతం పైకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసి దీన్ని బ్రేక్ చేసి సపోర్ట్ తీసుకొని ప్రైస్ మార్కెట్ పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, రేపు ఇక్కడ సస్టైన్ అయిందంటే, ఈ ఏరియాలో సస్టైన్ అయిందంటే ఖచ్చితంగా ఈ ఏరియాలో ఉన్న స్టాప్ లాసెస్ హిట్ చేయడానికి మార్కెట్ పైకి వస్తుంది. ఖచ్చితంగా ఇవి హిట్ చేసి ఏదైతే మదర్ క్యాండిల్ హై ఏదైతే ఉందో అంతవరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ప్రకారం. సో మనకి ఇక్కడ కనపడుతున్న ప్రైస్ యాక్షన్ ప్రకారం 5 minutesలో మనకి కనపడుతున్న ప్రైస్ యాక్షన్ ప్రకారం ఖచ్చితంగా మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అలా కాకుండా సో ఫ్లాట్ ఓపెనింగ్ అయిపోయి పెద్ద రెడ్ క్యాండిల్ కానీ ఇక్కడ ఫామ్ అయిందంటే ఖచ్చితంగా సో ఈ లోస్ మనం బ్రేక్ చేసుకుంటూ ఒకవేళ కింద కూడా పడిపోయే అవకాశం. క్యాండిల్ ఫామ్ అయిందంటే ఈ 200 లెవెల్ బ్రేక్ చేసిందంటే ఖచ్చితంగా ఈ స్టాప్ లాసెస్ బ్రేక్ చేసుకుంటూ ఖచ్చితంగా లో వరకు వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో మనకి రేపు ఈ 200 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయిందంటే ఇక్కడ నుంచి మనకి సస్టైన్ అయ్యి పైకి వెళ్తుంటే ఖచ్చితంగా మనం బై సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి బ్రేక్ చేసి కిందకి వెళ్తుందంటే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనకి రేపు ఓపెనింగ్ అనేది డిసైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. అలా కాకుండా కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఫ్రెండ్స్ మనకి ఈ ఏరియా నుంచి కొద్దిగా రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందకు వచ్చి తీసుకొని మన పైకి వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఫ్లాట్ ఓపెనింగ్ అయినా గ్యాప్ అప్, లైట్ గ్యాప్ అప్ అయినా కొద్ది పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఖచ్చితంగా బై సైడ్ ఉండే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. గ్యాప్ డౌన్ అయితే ఖచ్చితంగా మార్కెట్ కొద్దిగా ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడికి వచ్చిందంటే కొంత సపోర్ట్ తీసుకొని మార్కెట్ పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా కొంత ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ దొరికే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్.
సో ఇది మనం ప్రైస్ యాక్షన్ ప్రకారం మనము మార్కెట్ ఎలా మూమెంట్ ఉండొచ్చు అనేది మనం ఇప్పుడు అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. డేటా పాయింట్స్ మనకి ఏం చెప్తున్నాయో చూద్దాం. సో డేటా పాయింట్స్ మనకి ఏం చెప్తున్నాయని చూద్దాం. ఇంట్రెస్ట్ ఈరోజు 15th చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఓఐ చేంజ్ అనమాట. ఇది మనకి 23,200 దగ్గర ఇక చిన్నపాటి పుట్ ఓఐ మనకి ఎక్కువగానే ఉంది. కాల్ ఓఐ కన్నా పుట్ ఓఐ కొద్దిగా ఎక్కువగా ఉంది. సో ఈ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఏం కాదు. ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగానే. సో సింపుల్గా ఇది సపోర్ట్గా మనకి కన్సిడర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఈ ఏరియా మనకి మనం సపోర్ట్గా కన్సిడర్ చేయొచ్చు. సో రేపు కూడా ఈ ఏరియా మనకి చాలా ఇంపార్టెంట్గానే పనిచేస్తుంది. కానీ ఒక్క విషయం మనం చెక్ చేద్దాం. స్ట్రాంగ్ సపోర్టా వీక్ సపోర్టా అనేది నేను చెక్ చేద్దాం ఫ్రెండ్స్. జస్ట్ చూడండి ఓఐ చేంజ్ చూడండి. ఇక్కడ ఈ ఏరియాలో మనకి పుట్ ఓఐ ఎలా ఉందో చూద్దాం, నిన్న ఎలా ఉందో చూద్దాం. చూడండి నిన్నటి ఓఐ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. 23,200 దగ్గర నిన్నటి ఓఐ చాలా ఎక్కువ ఉంది. సో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు మనకి ఓఐ అనేది తగ్గింది. సో స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఏం కాదు, అసలు ఈజీగా బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంది. సో సస్టైన్ అవుతుందా లేదా అనేది తర్వాత విషయం, కానీ స్ట్రాంగ్ అయితే లేదు. బ్రేక్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది, ఈజీగా బ్రేక్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. సో మనం అది అర్థం చేసుకోవచ్చు ఈ డేటా పాయింట్స్ వల్ల. సో మనకి చూడండి 23,250 23,300 దగ్గర మాత్రం సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. సో ఈ ఏరియా మనకి 250 ఏరియా ప్లస్ 300 ఏరియా, ఈ ఏరియాస్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కూడా మనకి యాక్ట్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అంటే ఓపెనింగ్ని బట్టి డైరెక్ట్గా ఈ ఏరియాస్లో ఓపెనింగ్ ఏంటంటే ఖచ్చితంగా చూడండి, డైరెక్ట్గా ఈ ఏరియాస్లో ఓపెనింగ్ అయిందంటే కొంత ఈ ఏరియాస్లో ఏదైనా ఓపెనింగ్ ఏంటంటే కొంత అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కొద్దిగా మార్కెట్ కిందకి వచ్చి మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఎంతో కొంత బుల్లిష్ ఉంది కాబట్టి, బుల్లిష్నెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి కింద పడ్డా కూడా మార్కెట్ మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో మనకి చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఈ ఏరియాస్లో మనకి ఎక్కువగానే ఉంది. సో ఇవి కొద్దిగా మనకి రెసిస్టెన్స్ యాక్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. సో మనకి ఏం జరుగుతుంది, షార్ట్ కవరింగ్. సో షార్ట్ కవరింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే షార్ట్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నారంటే సెల్లర్స్ కూడా వాళ్ళు మార్కెట్ ఇక్కడ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు బై చేస్తున్నారు, అంటే వాళ్ళ స్టాప్లో వాళ్ళు ఇక్కడ బుక్ చేసుకుంటున్నారు అనమాట. సో మనకి బుల్లిష్ చూపిస్తుంది. సో ఫ్యూచర్స్లో మనకి బుల్లిష్ చూపిస్తుంది. మనకి కాల్ ఓఏ కన్నా ఓఏ కొద్ది తక్కువ ఉంది. సో మనకి ఈ డేటా పాయింట్స్ ప్రకారం మనకి బుల్లిష్ చూపిస్తుంది. ఈ విధంగా ఎఫ్ఐ డేటా ఫ్యూచర్ ఇండెక్స్లో మనం నిఫ్టీ చూస్తున్నాం కాబట్టి మీడియం బుల్లిష్. సో డిఐఎస్ కూడా మనకి మీడియం బుల్లిష్ ఉన్నారు. నెక్స్ట్ ఆప్షన్స్లో ఇండెక్సెస్ ఉంది. సో మనకి డేటా పాయింట్స్ అన్నీ కూడా బుల్లిష్ చూపిస్తుంది ఫ్రెండ్స్ మన మార్కెట్. సో మనకి నిఫ్టీ కొంత బుల్లిష్గా ఉండే అవకాశం అయితే డేటా పాయింట్స్ చెప్తున్నాయి ఫ్రెండ్స్. కానీ మనకి అల్టిమేట్గా మనకి ప్రైస్ యాక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఈ లెవెల్లో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. సో నాకు ఈ ఎనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. డైలీ మీకు ఇలాంటి ఎనాలిసిస్ నేను మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ, బై బై.